తెలుగు చిత్ర పరిశ్రమలో మాస్ ఇమేజ్ను సొంతం చేసుకుని సుదీర్ఘకాలంగా పక్క కమర్షియల్ చేస్తూ దూసుకుపోతున్నాడు మాస్ మహారాజా రవితేజ. రిజల్ట్తో ఏమాత్రం సంబంధం లేకుండా వరుసగా ప్రాజెక్టులను పట్టాలెక్కిస్తున్న అతను ధమాకా తరువాత ఆ రేంజ్ బ్లాక్ బస్టర్ కోసం వేచి చూస్తున్నాడు. ఇందుకోసం తాజాగా రవితేజ ఈగల్ అనే సినిమాను చేశాడు. మాస్ మహారాజా రవితేజ నటించిన తాజా చిత్రమే ఈగల్. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కార్తిక్ ఘటమనేని దర్శకత్వం వహించిన ఈ మూవీ ఫుల్ లెంత్ యాక్షన్తో రూపొందింది. దీనికి సంబంధించిన షూటింగ్ కూడా చాలా రోజుల క్రితమే కంప్లీట్ అయింది. ఆ వెంటనే పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ను సైతం పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధం చేసిన విషయం మనకు తెలిసిందే. రవితేజ నటించిన ఈగల్ మూవీని ఈ ఏడాది సంక్రాంతికి విడుదల చేయాలని అనుకున్నారు. కానీ అప్పుడు సాధ్యం కాకపోవడంతో ఫిబ్రవరి 9వ తేదీన ఈ చిత్రాన్ని రిలీజ్ చేసినట్లు అనౌన్స్ చేశారు. ఇక దీనికి సమయం దగ్గర పడడంతో ఈ మూవీ యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలను కూడా తొందరగా సాగిస్తుంది. ఇలా ఇప్పటికే కొన్ని ఈవెంట్లను ఇంటర్వ్యూలను కూడా పూర్తి చేసుకుంది. అదిరిపోయే స్టోరీతో హై వోల్టేజ్ యాక్షన్తో రూపొందిన ఈగల్ మూవీ విడుదల సమయం దగ్గర పడడంతో నిర్మాణాతర కార్యక్రమాల సైతం పూర్తి చేసుకుంది. ఇలా ఇటీవలే ఈ చిత్రాన్ని సెన్సార్ సభ్యులు వీక్షించినట్లు తెలిసింది. అంతేకాదు దీనికి సెన్సార్ బోర్డు సభ్యులు యూజీ సర్టిఫికేట్ని కూడా జారీ చేసినట్లు తాజాగా సమాచారం బయటకు వచ్చింది. రవితేజ కార్తిక్ ఘటమనేని కాంబోలో రూపొందించిన ఈగల్ మూవీకి సంబంధించిన రన్ టైం వివరాలు కూడా తాజాగా తెలిసాయి. ఈ సమాచారం ప్రకారం ఈ మూవీ 2 గంటల 38 నిమిషాల పాటు ఉండబోతుంది అని అర్థమవుతుంది. ఇక ఈ సినిమాను వీక్షించిన సెన్సార్ బోర్డు సభ్యులు ఫిదా అయ్యారట. ముఖ్యంగా క్లైమాక్స్ ఎదిరిపోయేలా ఉందని చెప్పారని సమాచారం. ఇదిలా ఉండగా ఈగల్ మూవీని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ నిర్మించారు. వివేక్ కూచిపట్ల నిర్మాతగా వ్యవహరించారు. దీనికి దావజండి సంగీతాన్ని అందించారు. ఇందులో అనుపమ, నవదీప్, శ్రీనివాస్ అవసరాల, కావ్య తాపర్, మధుబాలతో సహా ఎంతోమంది ప్రముఖులు కీలక పాత్రలు పోషించారు.